వెల్కమ్ టు ఏకే బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ మామిడికాయ పచ్చడి ఎలానో నేర్చుకుందాము. అయితే ఈరోజు మనం తెలంగాణ మామిడికాయ పచ్చడి ఎలా చేయడమో మా అత్తయ్య గారిని అడిగి నేర్చుకుందాము. అత్తయ్య గారు, ఏంటమ్మా వైష్ణవి? నాకు తెలంగాణ మామిడికాయ పచ్చడి ఎలానో నేర్పిస్తారా? నేర్పిస్తానమ్మా, దాంట్లో ఏముంది. ఓకే అత్తయ్య. సరే అత్తయ్య, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అమ్మా, స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటి అత్తయ్య? వైష్ణవి, మామిడికాయ ముక్కలు. ముందుగా మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, పల్లి నూనె, మెంతిపిండి, ఆవపిండి, కారం, మిరపగింజలు, మెంతులు, అల్లం, ఎల్లిపాయలు, ఆవాలు. వైష్ణవి, పచ్చడి చేద్దామా మనం? చేద్దాం అత్తయ్య. ఒక బేషన్ ఇవ్వు. తీసుకోండి అత్తయ్య. మనం ఇప్పుడు మామిడికాయలు కట్ చేయించుకొచ్చాం కదా, వాటిని నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకొని నేను ఒక గిన్నె కొలతతో చెప్తున్నాను. 4 గిన్నెలు అయితే మనం చూడు, ఒక్కొక్కటి కొలుచుకుందాము. మూడు, 4 గిన్నెలు అయినాయి. పసుపు అమ్మ, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఇవ్వు. సాల్ట్ కూడా కొలుతా. 4 గిన్నెలకి 1/2 గిన్నె సాల్ట్. తర్వాత కొంచెం ఆయిల్ పట్టిస్తే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. వైష్ణవి, ఆయిల్ ఇవ్వమ్మా. తర్వాత పోపులోకి పోసుకోవాలి. ఆవపిండి. వైష్ణవి, ఆవపిండి ఇవ్వమ్మా. ఆవపిండి కూడా 4 గిన్నెలకి 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ, 1/2 బౌల్ కంటే ఎక్కువ. మెంతిపిండి ఇవ్వు. మెంతిపిండి 1 టీ స్పూన్. మెంతిపిండి 1 టీ స్పూన్. ఇవన్నీ పట్టివ్వాలి బాగా ముక్కకి. మనం పసుపు, ఆవాలు కొంచెం లైట్గా ఎండకు పెట్టేసి పొడి పట్టించుకొని, అలాగే రా సాల్ట్ కూడా ఎండకు పెట్టేసి మెత్తగా పొడిలాగా చేసుకొని ముక్కలకు నూనె ఇవన్నీ కూడా కలిపి పెడితే ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందమ్మా. అయితే మీరు రాక్ సాల్ట్ అన్నారు కదా అత్తయ్య? అవునమ్మా. ఇది నార్మల్ సాల్ట్ వేస్తే బాగుంటుందా? రా సాల్ట్ వేస్తే పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి బాగుంటుందమ్మా. అది మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ముక్కలకు కలుపుకుంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అత్తయ్య గారు? కారం ఇవ్వమ్మా. కారం వేయాలి కదా. 4 బౌళ్ళకి 1 బౌల్ కారం అమ్మ. ఇట్లా నిండుగా వేసుకోవాలి కారం. కొంచెం ఆయిల్ పోయమ్మా. నెక్స్ట్ పోపు పెట్టుకోవడమే. మనం కలిపి పక్కన పెట్టుకున్నామా, పెట్టుకున్న తర్వాత పోపుకు రెడీ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాలు, పోపు గింజలు, మెంతులు, కొన్ని ఉల్లిపాయలు పోపులో వేసుకోవాలి, పేస్ట్ కాకుండా. ఇంతే అమ్మ, మనం పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో పట్టుకోవాలమ్మా మెత్తగా. పేస్ట్ మెత్తగా ఉంటే మనకు పచ్చడి బాగుంటుంది.
మనమైతే రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాము. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నామమ్మా. పోపులోకి కొన్ని మిరప గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చిలో నుంచి గింజలు వస్తాయి కదా, అవి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆవాలు, ఆయిల్ వేడెక్కాలి. మనం ఇప్పుడు ఇందులోకి పచ్చళ్ళలోకి 3/4 కేజీ ఆయిల్ పోసుకుందాము. ఇవి ఇప్పుడు ఆవాలు మనం వేసిన పోపు గింజలన్నీ వేగినవి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు మెంతులు వేసుకున్నాం కదా, తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అత్తయ్య గారు? వైష్ణవి, ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, పోపు చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాతనే మనం పచ్చడికి కలపాలి. పచ్చడిలో వేస్తూ కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా మనం పోపు పెట్టుకున్న గిన్నెలో కూడా పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే అందులో ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కదా. బాగా కలపాలి. ఇలా చేతితో కలిపితేనే బాగుంటుంది, మన స్పూన్తో కలపకూడదు. ఇప్పుడు ముక్కలకు బాగా పట్టించుకున్నాం. కారం అన్నీ పట్టేసినాయి కదా, ఆయిల్ అవన్నీ పట్టేసినాయి కదా. ఇప్పుడు జాడీలు ఉన్న వాళ్ళు జాడీలో పెట్టుకోవాలి. జాడీ లేని వాళ్ళు డబ్బాలలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ డబ్బాల్లోకి తీసుకోవాలి పచ్చడి. అత్తయ్య, మనం పెట్టిన పచ్చడి టేస్ట్ చేద్దామా? ఓకే అమ్మా, చేద్దాం. అన్నం తీసుకురా. లాస్ట్లో ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది. వైష్ణవి, టేస్ట్ చేయమ్మా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు మన పచ్చడి. బాగా కుదిరింది అత్తయ్య. బాగుందా? బాగుంది అత్తయ్య. అందరూ ఇలానే చేసుకోండి పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.